పాట సంఖ్య 162 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 160. రండి పాట పాడే బ్రదర్స్ రండి. ఆరాధించేద నిన్ను మది పొగడేద, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేద నిన్ను మది పొగడేద, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసములో, విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసములో, సరిదిద్దితిని నా జీవితము, సరిదిద్దితిని నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని, నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని, నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని, వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని, గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును,
వినయముతో నీ సన్నిధి చేరి వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను దుర్గంధముతో నిందిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందును సాంగి ప్రేమతో పరమా విందును సాంగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన ఆతరు పరని బగుల గుడి నిన్ను పూజించు ప్రియముగా దాచిన ఆతరు పరని బగుల గుడి నిన్ను పూజించు నీ ప్రేమలోనే నగసరమా నీ ప్రేమలోనే నగసరమా నా జీవితమున చాలిన ప్రభువా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించదా నిన్ను మదిపోగలదా నిరతము నిన్ను స్తుతించెదను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగజాలని జనమందున లెక్కింపగజాలని
ఎంతవో నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతువో నా ప్రియ ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. పాట సంఖ్య 168 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 166. కొత్త పాటల పుస్తకంలో సియోను గీతముల నుండి 168, పాత పాటల పుస్తకంలో 166. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను క్షమించును నీ పాపములను కుదుర్చును నీ రోగములను క్షమించును నీ పాపములను కుదుర్చును నీ రోగములను కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును కరుణా కిరీటము దయచేయును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను పడమాటికి ఎంత దూరమో పాపములన్నీ దూరపరచెను పడమాటికి ఎంత దూరమో పాపములన్నీ దూరపరచెను తండ్రి తన తనయులపై
జాలి పడునా తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును భక్తుల ఎడల జాలి పడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ యవ్వనమును తన పరచును నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ యవ్వనమును తన పరచును బాధితులకు బహు న్యాయము తీర్చు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను మనము నిలిపబడినారితే మంచి వరమని ప్రభు ఎరుగును మనము నిలిపబడినారితే మంచి వరమని ప్రభు ఎరుగును గది పువ్వు వలెను నది మన బ్రతుకు గది పువ్వు వలెను నది మన బ్రతుకు గాలి విత్తగాది ఎగిరిపోవున్ గాలి విత్తగాది ఎగిరిపోవున్ నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే నీ ఆజ్ఞలను పాలించెదము నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు
నాకు ఆయన మేలులను. పాట సంఖ్య 171, పాత పాటల పుస్తకంలో 169, కొత్త పాటల పుస్తకంలో 171, పాత పాటల పుస్తకంలో 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తిని మందిరమునగలదు, సంతృప్తిని మందిరమునగలదు. అందానంద ప్రవాహము మెరిసింది, అందానంద ప్రవాహము మెరిసింది. ఇంతైన జీవపుయుడందు కలదు, ఇంతైన జీవపుయుడందు కలదు. ఎంతైనా మా పూజారుడవివే, ఎంతైనా మా పూజారుడవివే. ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితిని, మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితిని. సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ. సతతంబు మా పూజారుడవివే, సతతంబు మా పూజారుడవివే. ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో. మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన, మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన. మక్కువతో మా ప్రభువును మెప్పించేదాము, మక్కువతో మా ప్రభువును మెప్పించేదాము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. పరిశుద్ధమైనది నీ దివ్యనైజము, పరిశుద్ధమైనది నీ దివ్యనైజము. పరిశుద్ధమైన జీవితమే మన భాగ్యము, పరిశుద్ధమైన జీవితమే మన భాగ్యము. పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి, పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి.
పరిశుద్ధుడా రాజా మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము సోదర ప్రేమ సమాధానములతో సోదర ప్రేమ సమాధానములతో సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో వింతైన మాధు స్తుతి పరిమళాలతో వింతైన మాధు స్తుతి పరిమళాలతో వినయంబునా పూజింతుము నిన్ను వినయంబునా పూజింతుము నిన్ను మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకిప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకిప్పుడు నీతోనే స్నేహము. రెండు 201 199 దగ్గరకు వచ్చినారు. ఈ 2 చరణాలు పాడుకుందాం. 201 పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 199. ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నిన్నే కీర్తింతును మనసారా నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు భరించితివినా రోగములను భరించితివినా వ్యసనములను భరించితివినా రోగములను భరించితివినా వ్యసనములను అరిగితివినాకై కలువరికి అరిగితివినాకై కలువరికి పరిహారించితివి పాప శిక్షన్ పరిహారించితివి పాప శిక్షన్ ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నాయతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి నాయతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి చిందిన సిలువా రక్తములో చిందిన సిలువా రక్తములో
నా దారిద్రము తొలగించితివి నా దారిద్రము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. బైబిల్ ఎత్తి బైబిల్ పళ్ళు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. రెడీనా? అమ్మాయికి తీసుకురా. రండి దేవుని వాక్యం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కొంచెం గట్టిగా చదువుదాం, అందరం చదువుదాం. చదవగలిగిన వారందరూ నోట్లో గొనుక్కోవద్దు, గట్టిగా బిగ్గరగా చదువుదాం మరలా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
మోహరించండి. మోహరించగలిగే వారంతా మోహరించండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన జీవం కలిగిన గొప్ప దేవ, ఉదయకాల సమయంలో ప్రభు దినంలో చిన్న గ్రామంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినావు. అందును బట్టి వందనములు. ఏ యోగ్యత లేని మమ్ములను, ఏ తలాంతులు లేని మమ్ములను, ఏ ఆధిక్యత లేని మమ్ములను ప్రాణం పెట్టునంతగా ప్రేమించినావు. అందును బట్టి నీకు వందనములు. మా పాపముల నిమిత్తమై మృతి పొందినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచినావు. నీ కల్వరి ప్రేమనంతటిని బట్టి నీకు వందనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మమ్ములనందరినీ క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా చేసినందులకై నీకు వందనములు. గొప్ప దేవుడుగా, మహాదేవుడిగా, సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగిన దేవుడు మాకు దొరికినందులకై వందనములు. ఒకప్పుడు లేని ఆనందం, ఒకప్పుడు లేని సంతోషం, ఒకప్పుడు లేని ఆధిక్యత మాకిచ్చినందులకై నీకు వందనములు. ప్రభువా, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలననే అని రాయబడిన మాటను బట్టి నీకు వందనములు. ప్రభు దినమున మేము ఆరాధించుటకు, పూజించుటకు, హెచ్చించుటకు, గణపరచుటకు, స్తుతించుటకు పాపులమైన మమ్ములను ఎన్నుకున్నందులకై నీకు వందనములు. నీ దాసుడు భక్సింగ్ గారి ద్వారా ఏర్పరచబడిన ఈ ప్రత్యక్షతలో మమ్మల్ని అందరినీ ఉంచినావు. అందును బట్టి వందనములు. వచ్చిన వారిని బట్టి వందనములు. మార్గ మధ్యములో ఉన్న వారిని త్వరపెట్టి రప్పించుమని వేడుకుంటున్నాను. కొంత సమయమైంది, ఆలస్యము, దయతో క్షమించుమని ప్రపంచ నలుమూలల నీ నామం పేరట ఈ ప్రత్యక్షతలో కూడి వస్తున్న జనాంగమును, నిలవబడుతున్న దాసులను అభిషేకించి వాడుకొనుమని, నీ మాటలు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. బాగా వినాల, మంచిగా వినాలమ్మా. దేవుని వాక్యం పిల్లలతో ఆడుకోవడం కానీ, పక్కన ముచ్చట్లు పెట్టుకోవడం కానీ, సెల్లు చూసుకోవడము, సెల్లు ఆన్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు దయచేసి. నేను కూడా సెల్ ఆఫ్ చేసిన, మీరు కూడా ఆఫ్ చేయాల. దేవుని వాక్యం తప్ప మరేది కూడా వినడానికి మనం రాలేదు. ఆ తాత్పర్యంతోనే చివరికంటూ ఉండాలి మనం. ప్రభువా, నువ్వు మాట్లాడు, నేను వింటాను అనే దృక్పథాన్ని కలిగి ఉండాలి మనము అందరము కూడా. ఏదో ప్రతి ఆదివారం వచ్చి పోతున్నట్టు అట్టు ఉండకూడదు. ఈరోజు మాట్లాడే మాటలు దేవుడు వేరు, రోజు మాట్లాడేటి వేరు, మనతో మాట్లాడి వేరు, సంఘముగా మాట్లాడడం వేరు. ప్రతిదీ మనము ఒడిసి పట్టుకోవాలి, చేపలను పట్టుకున్నట్టు. అట్లా పట్టుకోకుంటే చేప జారిపోతుంది. ఈ మాటలు జారిపోకుండా చూసుకోవాలి. ఏమని రాయబడింది 10వ వచనంలో? మహాసంతోషకరమైన సువర్తమానము. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వర్తమానం ఇచ్చినాడు. అది ఎటువంటి వర్తమానం అంటే మంచి వర్తమానం అంటున్నాడు. ఎంత మంచి వర్తమానం అంటే సంతోషకరమైన మంచి వర్తమానం అంటున్నాడు. ఎంత సంతోషం అంటే మహా సంతోషం. మనకు కూడా కొన్నిసార్లు సంతోషం కలుగుతుంది, ఇంట్లో ఆనందం కలుగుతుంది. అయితే దేవుడు ఆ వర్తమానాన్ని ఎంత గొప్పగా చెప్పినాడు 10వ వచనంలో. బాగా గమనించాలి మీరు. ఏంది ఆ వర్తమానము అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది వర్తమానం. ఆ వర్తమానాన్ని చెప్పేదానికి దేవుడు ఎంత గొప్పగా వర్ణించినాడు చూడండి. మహాసంతోషకరమైన సువర్తమానం.
అంటే చాలా సంతోషం అంట ఈ మాట, చాలా సంతోషం. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాట మనకు మహా సంతోషకరము. ఎందుకు రక్షకుడు పుట్టినాడు? ఈ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకునిగా మన కోసం పుట్టిన దాని ముందు దేవుడు 42 తరాల చరిత్ర రాసిపెట్టినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 42 తరాల చరిత్ర దేవుడు రాసిపెట్టినాడు. 42 తరాలు, 42 తరాల చరిత్ర మనలో ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదని చెప్పుకోవాలి. మనకెవరికి లేదు. మా నాన్న తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళ నాన్న పేరు వినటము, అంతకుముందు ఒకవేళ ఉంటే వాళ్ళ పేరు వినటం, అంతవరకే. ఒక 4-5 తరాలు తెలుసు మనకు. కానీ దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు దేవుడు ఆయన గొప్పతనాన్ని ఎంత వర్ణించినాడంటే 42 తరాల చరిత్ర రాసినాడు దేవుని వాక్యంలో. అబ్రహాం మొదలుకొని ఇంకా ముందు కాలం నుంచి కూడా. ఎందుకు అంతగా వర్ణించినాడు దేవుడు అంటే మన కోసం పుట్టినటువంటి రక్షకుడు గనుడైన వాడు, చాలా గొప్ప వ్యక్తి, సంపూర్ణ మానవునిగా చాలా గొప్ప వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన మనము ఆ గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్టు కాదు. లేదా మన ఇంట్లో మందిరానికి పోయే అతి మంచి భక్తులు ఉన్నంత మాత్రాన మనకు తెలిసినట్టు కాదు. గమనించాల్సింది మన సొంత అనుభవం, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవునితో మనకు ఉన్నటువంటి వ్యక్తిగత సహవాసం, ఇది వ్యక్తిగత సహవాసం. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 42 తరాల చరిత్ర కలిగినటువంటి రక్షకుడు ఇక్కడ పుట్టడం అని రాయబడి ఉంటే రోమీలకు రాసిన పత్రికలో ఆయన చనిపోవటం రాయబడి ఉంది. 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం బిగ్గరగా చదవాలి. అది ఏమని రాయబడింది అక్కడ? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఇంగ్లీష్ వర్షన్లో అయితే చూపించినాడు. దేవుడు వెల్లడిపరచడం అంటే చూపించినాడు. ఇంకా మంచి భాషలో చెప్పాలంటే ప్రదర్శించినాడు. చాలా మంచి మాట ఇది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని మనము ధ్యానపూర్వకంగా ఆలోచించాలి. ధ్యానపూర్వకం, ఒక కథలాగా చదువుకుంటూ పోవడం కాదు. దేవుని వాక్యము ఒక నవలను లోకంలో ఒక జ్ఞాని రాసిన పుస్తకం కాదు ఇది, అటువంటిది కాదు ఇది. కనుక ఈ మాటలు అన్నీ కూడా పుటం వేయబడిన మాటలు ఇవి. ఆ మాటలు ఎట్లా చూడాలి మనము? ఆయన తన ప్రేమను చూపించినాడు మన ఎడల. ఎప్పుడు? మనం ఇంకా పాపులమై ఉండగానే పాపములోనే మనం ఉన్నప్పుడు ఆయన మన కోసం పుట్టినాడు. అది మనం నేర్చుకోవాల్సిన సత్యము. మనం ఇంకా పాపులమై ఉండగానే. తర్వాత అక్కడే రాయబడింది, చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. బలహీనులం అంటే ఏమైపోయింది? దేవుడు బలవంతులుగా పుట్టించినాడు మనల్ని. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే బలవంతులం. బలహీనత ఎట్లొచ్చింది మనకు? ఎఫెసీయులకు ఏం రాయబడింది? మనము మన అపరాధములతో మన పాపములతో మనమంతా ఏమైపోయినాము? చచ్చిపోయినాము. దేవుడు రాసిన మాట అది.
పాపములతో, అపరాధములతో, అతిక్రమ క్రియలతో మనమంతా చనిపోయినాం. మనలో ఏమాత్రం జీవం లేని వారంగా ఉంటిమి. ఇంకొక మాట చెప్పాలంటే ఏమీ లేని వారంగా మనం ఉంటిమి, బలహీనులమై ఉంటిమి. ఎట్లొచ్చేసింది ఈ బలహీనత అంటే, మనము అపవాది యొక్క కట్టుబాట్లలో, వాని అధికారములో, వాడు చెప్పిన మాట వింటూ వచ్చినాం మనం. గత దినాల్లో ప్రభువును ఎరగక ముందు మన బ్రతుకు అదే, ప్రభువును తెలుసుకోకముందు మన బ్రతుకు అదే. నేను నామకార్థ క్రైస్తవ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్నా. నామకార్థ క్రైస్తవం అంటే పేరుకు క్రైస్తవులము, మేము పేరుకు క్రైస్తవులం. ఆ క్రిస్మస్ పండగ, తర్వాత ఆ ఈస్టర్ పండగ బాగా చేసేవాళ్ళం మేము. ఆ చేయడం వరకే, అంతవరకే. కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎలా చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేయవలసి వచ్చింది కూడా తెలియదు మాకు. ఆ దినాల్లో పండగ అయితే చేసినాము. తర్వాత నేను బాగా చదువుకున్న తర్వాత, చదువంతా అయిపోయిన తర్వాత దేవుని వాక్యం నాకు తెలియపరిచినప్పుడు నా మనోనేత్రాలు తెరవబడినాయి. నా మనోనేత్రాలు తెరుచుకున్నాయి. అప్పుడు తెరుచుకున్నప్పుడు ఏం తెలిసింది నాకు అంటే, వాళ్ళల్లో వారికి దేవుడు ఉన్నట్టు మాకు యేసుప్రభు దేవుడేమో అనుకున్నాను నేను. అంతవరకు దేవుని వాక్యం ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, అసలు దేవుడు ఈయనే, ఈ లోకంలో ఉండే దేవుడు ఈయన మాత్రమే, ఈయనొక్కడే దేవుడు, శక్తి కలిగిన దేవుడని అప్పుడు నేను గుర్తెరిగిన. ఇక అప్పటి నుంచి నేను నామకార్థ క్రైస్తవునిగా లేను. శక్తి కలిగిన దేవుడు మన దేవుడని గుర్తెరిగిన నేను నా యొక్క పతనములను, నా యొక్క బలహీనతలను, నాకున్నటువంటి పాపములను అన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకున్నా. ఒకరోజు మనమందరం కూడా అలాంటి వాళ్ళమే. బలహీన ఎట్టొచ్చేసింది, మనము చేసిన క్రియలను బట్టి బలహీనులమైపోయినాం. ఇంకో మాట ఏం రాయబడింది అక్కడే, చదవండి. 6వ వచనం, 5:6 రోమీలకు రాసిన పత్రిక. ఏలయనగా బలహీనమై ఉండగానే యుక్తకాలమున భక్తిహీనత ఎట్టొచ్చింది? భక్తిహీనత మనలో ఏమొచ్చిందో, బలహీనులము, భక్తిహీనులం, అన్గాడ్లీ. దేవుడంటే తెలియని వారిమే. ఒకప్పుడు దేవుడంటే తెలియని వారిమే, ఆ దేవుని ఆరాధించే క్రమం తెలియని వారిమే ఒకప్పుడు మనము. దేవుడంటే తెలిసినా ఆయన ఎట్లా ఆరాధించాలా, ఆయన ఎట్లా గణపరచాలా, ఎట్లా ప్రార్థించాలా కూడా తెలియని వారిమే మనం గత దినాల్లో. అలాంటి స్థితి. 10వ వచనం చదవండి, 5:10. ఏలయనగా శత్రువులము, మనము దేవునికి శత్రువులమండి, దేవునికి శత్రువులం. 51వ కీర్తన 4వ వచనం చదవండి. కీర్తనలు 51వ అధ్యాయం 4వ వచనం ఏం రాయబడింది అక్కడ? కేవలము నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. 4వ వచనం ఏముందండి? నీకు కేవలము నీకే విరోధముగా. ఆ మాట వినండి. మనకు చదువు రాకపోవచ్చు, బాగా వినగలము. దేవుని మాటలు బాగా వినాలి మనము. చెవిలో దూరాల మన మాటలు. దేవుని మాటలు ఏదో ఊరికట్టొచ్చి వచ్చినాము, కూర్చున్నాం, పోయినాం అన్నట్టు ఉండద్దు. చెవిలో దూరాల. ఏమని రాయబడింది? నీకు కేవలము నీకే విరోధముగా. దేవునికి విరోధంగా పాపం చేసిన వారం మనం. నీ ఆరాధనలో ఆ మాట చెప్పాలను. ప్రభువా, నీకు విరోధంగా నేను పాపం చేసిన వాడను, నేను భక్తిహీనులను, నేను భక్తిహీనురాలను, నేను బలహీనులను, నేను బలహీనురాలిని ఒప్పుకోవాలను. అలాగను ఉన్నవారిని మనము. ఇక్కడేం రాయబడింది 10వ వచనములు అంటే శత్రువులము. ఎంత ఘోరమైన మాట ఇది. గమనిస్తే మీరు ఎంత ఘోరమైన మాట అంటే, మనం శత్రువులు మన ఇంటి పక్కన వాళ్ళతో కాదు మన శత్రుత్వం, మన రక్త సంబంధీకులతో కాదు మన శత్రుత్వము, మన బంధువులతో కాదు శత్రుత్వం. నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపించి నిన్ను నన్ను పెద్ద చేసిన దేవునికి విరోధలం మనం. ఎట్లా చేసింది విరోధము? మనము చేసిన క్రియలను బట్టి, మనము చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను
పాపముల చేతను సచ్చిన వారమైన. ఎందుకంత పదం వాడినాడు దేవుడు? ఎంత పదం వాడినాడు? చచ్చిన వారమై. కఠినమైన పదం అది. మనం చచ్చిపోయినామంట. చదవమ్మా. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. 4వ వచనం, 4-5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు, మళ్ళీ అంటాడు ప్రభు, సచ్చినోళ్ళమండి మనమంతా కూడా. మనమంతా సచ్చినోళ్ళం సచ్చినట్టే ఉన్నాము కొన్నిసార్లు. సచ్చినోళ్ళము సచ్చినోళ్ళకు ఏముండదు. కనీసం అట్లా ఇట్లా ఊగడు కూడా ఊగడు సచ్చినోళ్ళము. చచ్చిన వాళ్ళు మనం అట్లా కదిలిస్తే కానీ కదలరు వాళ్ళు. అట్లా ఉంటామా మనం? అనేక సార్లు ఉండలేము మనము. సచ్చినోళ్ళమని అంటామే కానీ బతికిన వాళ్ళగా కనపడతాం మనము. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? మీరు సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము, చదవండి, మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఎటువంటి ప్రేమ అండి? నువ్వు అనుకుంటున్నావు మా అత్త కంటే ప్రేమిస్తాడా దేవుడని, మా నాన్న కంటే ప్రేమిస్తాడా, మా అమ్మ కంటే ప్రేమిస్తాడా నువ్వు అంటావు. అవును, మీ అమ్మ కంటే కూడా, నీకు ఇష్టమైన సోదరి కంటే, ఇష్టమైన సోదరుని కంటే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సంఘటన ఒక చోట జరిగింది. ఒక తల్లి బిడ్డను కని అక్కడ పెట్టున్నది పొత్తిగుడ్డల్లో. కొన్నాళ్ళ తర్వాత పిల్లోడు కొన్ని నెలలు పిల్లోడు అయినప్పుడు తల్లి ఏమో నిద్రపోతుంది. వాడు అప్పుడు బాగా ఇట్లా మోహాల మీద నడుస్తూ ఉన్నాడు ఆ కాలంలో. ఆ నడిచినప్పుడు ఈ తల్లి ఏమో నిద్రపోయింది. ఆ పిల్లోడేమో కింద ఏం చేస్తున్నాడు తెలిసిన, నాగుబాముతో ఆడుకుంటున్నాడు. వాడు నాగుబాముతో ఆడుకుంటున్నాడు. సరే, ఆమె వెంటనే లేచి చూసేసరికి పాముతో ఆడుకుంటే ఆమె భయపడిపోయింది. భయపడి ప్రభువా 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 అనుకుంటుంది ఆమె. పిల్లోడు దాన్ని పామును పట్టుకొని నలిపేసి దాన్ని ఎట్లెట్లో చేస్తున్నా ఆ పాము ఏమి చేయలేదు. ఈ పిల్లోనికి అది పాము అని తెలియదు, ప్రమాదకరమైందని. అట్లే ఉంటే ఆమె ఏం చేసింది, ఒక్కసారి ఉన్నట్టుండి దగ్గరికి వచ్చేసరికి పాము ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయింది బయటికి పాము. అప్పుడు సైతము దేవుడు కాపాడినాడు. తల్లి ప్రేమ. తర్వాత కొన్నాళ్ళకి ఏమైపోయినాడు, వాడు పరమ దుర్మార్గుడైనాడు పెద్ద అయిన తర్వాత. ఆ పిల్లోడే పెద్దోడై ఎక్కడ తెలిసినా వాళ్ళమ్మ మొహం మీదనే తనేవాడు. తాగి వచ్చేవాడు యవనస్తుడు, మొహం మీదనే తన్నేవాడంట. అటువంటిప్పుడు కూడా ఆమె భరించింది. ఇంతకంటే ప్రేమ ఎవరు చూపలేరు లోకంలో తల్లి కంటే. ప్రేమ చూపించిన ఒక్కసారి ఉన్నట్టుండి ఆమెకు విసుగు వచ్చింది. వాని మీద విసుగు వచ్చి, ఒరే నువ్వు చిన్నప్పుడు చచ్చిపోయినా బాగుండేది అన్నది. భరించలేక, వారి టార్చర్ భరించలేక తల్లి అంటుంది, నువ్వు చిన్నప్పుడు నిన్ను కుక్క తీసుకుపోయిందిరా. ఒకసారి కుక్క తీసుకుపోయిందట, ఉయ్యాలతో తీసుకుపోయిందట కుక్క. అప్పుడు నేను ఇంకా బయటికి రాకూడదు ఆ సమయంలో. అయినా కూడా నువ్వు కనపరాలేదని ఇల్లంతా ఎతికినా కనపరాకపోతే బయటికి వచ్చేసిన. బయటికి వచ్చిన, బయట తిరిగిన, ఎక్కడెక్కడో ఆ పక్క ఈ పక్క అన్నీ తిరిగిన, ప్రతి ఒక్కరిని అడిగిన నేను నీ కోసమై. మొత్తం అంతా తిరిగినా కూడా ఎక్కడ నువ్వు కనపరాలేదు. కుమారుని మీద ప్రేమతో ఆమె గుండెలు బాదుకొని తిరిగి వచ్చి ఇంట్లో బోర్ల పడిపోయి ఏడుస్తుంది ఆమె. అయ్యో నా కొడుకు పోయినాడే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, కొన్నాళ్ళ కాసేపటికి ఎక్కడో ఒక శబ్దం వినపడితే, నేను ఆ శబ్దం వైపు వెళ్ళిపోతే, ఎక్కడున్నావు నువ్వు తెలిసిన, పశువులు మేసే అక్కడ ఏముంటుంది, గాడి ఉంటుంది కదా, మా గడ్డి వేసి ఉండేది, దాని గడ్డి కింద ఉన్నావు నువ్వు. అంటే కుక్క లోకమంతా తిరుక్కొని వచ్చి ఆడపెట్టిపోయింది కుక్క. జరిగిన కథ ఇది, మామూలు కథ కాదు, జరిగిన సంఘటన. లోకమంతా ఊరంతా తిరిగి వచ్చింది కుక్క, తెచ్చి అక్కడ పెట్టింది. నేను వెంటనే గడ్డంతా తీసేసి
నిన్ను తీసుకొని హత్తుకొని గుండెల మీద పెట్టుకొని నా కొడుకు దొరికినాడన్న ఆనందంతో నేను ఉంటే నువ్వు ఈ టయాన నన్ను తన్నుతున్నావురా నువ్వు మొఖాన అన్నది. చూడు, తల్లి చూపించిన ప్రేమ కంటే కూడా నీ ఎడల నా ఎడల దేవుడు చూపిన ప్రేమ గొప్పది. మహాప్రేమ అంటే అదే అర్థము. గ్రేట్ లవ్ అంటారు ఇంగ్లీష్లో. మహాప్రేమ ఏమని, ఎట్లా మహాప్రేమ? పాపములతో అపరాధములతో నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా తన మహాప్రేమ చేత నిన్ను బ్రతికించినాడు. మనల్ని అందరినీ బ్రతికించినాడు. మన పాపములన్నీ తొలగింపజేసినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ఎడల నా ఎడల ఆయన ఉద్దేశించిన సంగతులు అన్నీ కూడా సమాధానకరమైనవే. మనం ఆరాధించాల ప్రభువును. ప్రభు నీకేమై ఉన్నాడు? ప్రభు నీకు ఎంత ఘనుడు. ఇంకో మాట చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 13-14 మధ్యలో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. వాగ్దానము క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించినాడు. గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి మనల్ని విమోచించినాడు. మనం ప్రార్థన చేస్తాం, ఆరాధన కూడా చేస్తాం. అయ్యా నా పాపాన్ని తొలగించినావు, నన్ను విమోచించినావు అని చేస్తాం మనం. ఏంది విమోచన? విమోచన అంటే మనకు అర్థం తెలిసి అంటున్నామా? ఊరికి అందరూ అంటున్నారని మనం అంటున్నామా? విమోచన అంటే మనము తిరిగి సంపాదించుట అని అర్థము, తిరిగి కొనుట అని అర్థము. ఒకసారి మనము అమ్మబడినాం, అపవాదికి అమ్మబడినాం. మన పాపములతో అపరాధములతో వాని అధికారం కిందకి వెళ్ళిపోయినాం మనం. దేవుని వాక్యంలో ఆ మాట రాయబడింది. కీర్తనలో 49వ అధ్యాయం 7వ వచనములో రాయబడింది. చదవండి. కీర్తనలు 49వ అధ్యాయం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరితో కాదు అది. ఒక సహోదరుని విమోచించాలంటే ఎవరితో కాదు. అంటే తిరిగి సంపాదించడం అంటే ఎవరితో కాదు. తిరిగి పొందడం అంటే ఎవరితో కాదు. 9వ వచనంలో ఏం రాయబడింది? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఎవరు కొనలేరు మనల్ని, ఎవరు సంపాదించలేరు మనల్ని. మన యొక్క క్రియలతో, మన యొక్క స్వభావంతో మనం అమ్మబడినాం అపవాదికి. తిరిగి కొన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. అది విమోచన. విమోచించడం అంటే తిరిగి కొనడం. ఒకసారి అమ్మబడినాం, తిరిగి కొనడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే నిన్ను నన్ను కొన్నాడు ఆయన. కొనడం అంటే క్రయము చెల్లించినాడు ఆయన. క్రయము చెల్లించి నిన్ను నన్ను అధికమైన శక్తితో ఈ లోకంలో నుంచి నిన్ను నన్ను లాగినాడండి. అధికమైన శక్తితో. దానికి ఒక పదం ఏమంటుంది ఇంగ్లీష్లో, గ్రీక్ భాషలో అంటే ఎక్లీషియా అంటారు. అది అంటే తిరిగి నిన్ను తీసుకోవడం, తిరిగి నిన్ను శాపము నుంచి అధికమైన శక్తితో లాగడం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో నీ కోసం నా కోసం చేసిన పని అదే. చెప్పబడిన వాక్య ప్రకారముగా నీవు నేను ఆరాధించగలగాల. ఆ విధంగానే ఆరాధిస్తే మనం అంతకంతకు పైకి రాగలము. ఆయనను గణపరిచే కొలది మనము చెప్పిన మాటలే చెప్తూ రోజు చేసే ఆరాధనే చేస్తే అందులో ఏ విధమైన కొత్తదనము ఉండదు. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను. ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 13వ వచనం చదవండి. మీరును మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ 13వ వచనమా, 2వ అధ్యాయం 13, క్షమించండి. అయినను మనకు దూరస్థులమై మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థలం. ఏమని రాయబడిందండి? మునుపు ఎక్కడున్నామంట మనము? దూరస్థులం, దేవునికి దూరస్థులం. నేను చదివే దినాల్లో దేవుడు అంటే తెలియదు. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది యేసు ప్రభు దేవుడని. దేవుళ్ళల్లో ఒకడు అనుకున్నా నేను, ఈయనే దేవుడు అనుకోలే. చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా లోకంలో, వారిలో ఒక దేవుడేమో యేసు ప్రభు అనుకున్నా. సరే, వారికి ఆ దేవుడు ఉన్నాడు, ఈ ఊరోళ్ళకి ఈ ఊరు ఆ దేవుడు ఉన్నాడు, మాకు ఈ దేవుడేమో అనుకున్నా నేను చిన్నప్పుడు, చిన్న వయసులో. అంత అర్థం తెలియని వారు. బైబిల్ తెలుసు, దాంట్లో ఉండే వాక్యం తెలియదు, 4-5 అద్భుతాలు తెలుసు, అంత మటుకే చదువుకునే కాబట్టి. అది కూడా తర్వాత దేవుని వాక్యం అంగీకరించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. దేవుని వాక్యం మొట్టమొదటి ఏం రాయబడింది ఆయన గురించి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే నో అదర్ ఆల్టర్నేటివ్ అని, ఇంకొకడు లేడని. ఆయనే రక్షించును అంటే ఆయన ఒక్కడే. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళ పేర్లు మనం విన్నా, భగవాన్ల పేర్లు ఎన్నో విన్నా, దేవతామూర్తుల పేర్లు ఎన్నో విన్నా, ఒకే ఒక దేవుడు, ఆయన యేసుక్రీస్తు. అదే అక్కడ రాయబడిన మాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన మాత్రమే రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకు రక్షకుడని పేరు. మనం తెలుసుకోవాల్సిన సత్యం అండి ఇది. మునుపు దూరస్తులం మనమంతా కూడా. ఆయన అత్యంత ప్రేమను మనం గమనిస్తాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కలగజేసిన విధము కీర్తనకారుడు అంటాడు, అది భయమంట, ఆశ్చర్యమంట. తల్లి గర్భములో ఇంత గొప్ప దేహము, తల్లి గర్భములో ఒక చిన్న పిండంగా ఉన్నప్పుడు ఆ పిండానికి ఎముకలున్నాయి, వెంట్రుకలున్నాయి, కాళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, నరాలున్నాయి, చర్మం ఉంది, కానీ కనపరాలేదు. అది ఒకసారి ధ్యానించినాడు దావీదు మహారాజు. ధ్యానిస్తే నన్ను కలగజేసిన విధము చూస్తే నాకు భయం పుడుతుంది. ఎట్లా కలగజేసినావు ప్రభువా అని ఆశ్చర్యం కూడా ఉంది. ఇంత తల్లి గర్భంలో ఇంత కొద్దిగా ఉన్న వ్యక్తిని ఇంత గొప్పగా చేసినావు నువ్వు అని. ఆయన అద్భుతమైన సృష్టి అది ప్రియులారా. మునుపు మనమంతా కూడా దూరస్థులం, దేవునికి దూరంగా ఉన్నాం. అయితే మనల్ని ఏం చేసినాడు దేవుడు? తన రక్తముతో. ఎటువంటి రక్తం అని రాయబడింది? అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, క్రీస్తు రక్తము. అంటే అభిషేకించబడిన రక్తము. ఆ రక్తానికి పాపము లేదు, పాపము లేని రక్తము. అటువంటి గొప్ప రక్తం అది. ఆ రక్తముతో నిన్ను నన్ను శుద్ధి చేసినాడు. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో? రక్తము చిందింపకుండా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి ఒకరు బిగ్గరగా. 22వ వచనం మధ్యలో నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి చేసిన పాపమును ఆడ బలి అర్పించే పశువును తన రక్తాన్ని చిందిస్తే ఆ మనిషి యొక్క పాపం పోతుందన్న కట్టడ ఆ దినాల్లో. అయితే ఆ రక్తం గురించి ఏం రాయబడింది? 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో. అంటే ఏలయనగా ఎడ్ల యొక్కయు
మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని రాయబడింది. తీసేయలేదు. అటువంటి రక్తము మన పాపములను తీసివేయలేదు. ఇంకో మాట రాయబడింది, ఏటేటా పాపములు జ్ఞాపకానికి వచ్చుతున్నవి. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆ బలి రక్తం తీసుకుపోయి పరిశుద్ధ స్థలంలోనికి పోతే ఆ రక్తము పాపములను తీసివేయలేవంట. ఏటేటా జ్ఞాపకానికి వచ్చుతున్నవి అనింది. కానీ ఒకే బలిగా, నిత్య బలిగా ఆయన ఏం చేస్తున్నాడు? తన మహిమ కలిగిన శరీరాన్నంతా పక్కన పెట్టి పాప శరీర ఆకారముతో తన శరీరానికి పాపానికి శిక్ష విధించినాడు. కొరింథీ పత్రికలో రాయబడింది అనుకో, రోమీలకు రాసిన పత్రిక చదవండి ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఒకరు బిగ్గరగా. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గెచ్చమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే, అయ్యా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివేయి అంటాడు. ఈ పాత్రను నా యొద్ద నుంచి తీసివేయమంటాడు. ఎందుకు? ఆ పాత్ర చూసినప్పుడు ఈ లోకంలో ఉండే అందరి పాపములు ఆ పాత్రలో కనపడినప్పుడు ఇది నేను త్రాగలేనే అనుకున్నాడు. ఇది నా వల్ల కాదనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడిగా ఆయన ప్రార్థన, ఇది నీ చిత్తమైతే తీసివేయి అంటాడు. అంతవరకు తండ్రి అయిన దేవుడు కుమారుడితో కలిసినటువంటి వాడు ఒక సమయం వచ్చేసరికి ఆయన పక్కకి వెళ్ళిపోయినాడు, తండ్రి అయిన దేవుడు. అందుకే అక్కడ ఏం రాయబడింది? నా తండ్రి నన్ను నేల నీవు విడిచితివి అంటాడు. అప్పుడు లేడు కలిసి తండ్రి అయిన దేవుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మళ్ళా చదవండి, నేను చదువుతాను, గమనించండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తం, పాపం పరిహరించబడడానికి లేకుండా పోవడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో నింపినాడంట. ఆయన మహిమ కలిగిన శరీరం, ఆ మహిమ కలిగిన శరీరాన్ని పక్కన పెట్టి పాప శరీర ఆకారాన్ని పెట్టి ఆ పాపానికి శిక్ష విధించినాడు ఆయన శరీరంలో, నీ కోసమై నా కోసమై. అది ఆరాధించాల. నీ శరీరాన్ని పక్కన పెట్టి నా కొరకై నీ శరీరంలో పాపానికి శిక్ష విధించుకున్నావు. ఎందుకు? 1 పేతురు 2వ అధ్యాయం చదవండి. పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించినాడు. గమనించినారండి? పాపం విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనల్ని చంపలేదు దేవుడు. అది మనం గమనించాల్సిందే. ఆయన తానే తన శరీరమందు శిక్ష విధించుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన పాపములను ఆయన మోసుకున్నాడు అని అన్నాడు. అంటే సిలువ అనేటువంటిది నీ నా పాపము, ఆయన కొరడా దెబ్బలు నీ నా పాపము, ఆయన కార్చిన రక్తపు చుక్క నీ నా పాపాన్ని సూచిస్తుంది. మనం చేసిన పాపమునకై సిలువలో ఆయన నడవలేక, దాన్ని మోయలేక కల్వరి కొండపైకి మోస్తూ చనిపోయినాడు. నువ్వు నేను ఆరాధించాలా? నీ నా ఆరాధన ఎట్టుండాలా? గుండె పగిలిన ఆరాధన అయి ఉండాలా. రోజు నేర్చుకున్న ఆరాధన కాదు,
మనకు తెలిసిన ఆరాధన కాదు, గుండె పగిలిన ఆరాధన. ఒక స్త్రీ పాపం చేసి ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, ఆ బుడ్డి పగలగొట్టింది. బుడ్డి పగలగొట్టినప్పుడు సువాసన వచ్చింది. ఆ గుండెకు గుర్తు ఆ బుడ్డి. అట్లా నీ గుండె పగలాల. పగిలిన గుండెతో నువ్వు ఆరాధించాల. దేవుడు నీకు ఎంత ఘనమైన వాడో గుర్తెరగాల, నీకెంత శ్రేష్టమైన వాడో గుర్తెరగాల. అలాంటి ఆరాధన మనం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు పాట పాడుకున్నాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా ప్రభువుని ఆరాధిస్తారు. పాట సంఖ్య 233. మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు పాడుకుందాం. మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు. ఆఖరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. జై జై యేసు రాజా, జై జై రాజాబ్ది రాజా, నీకే జై జై రాజాబ్ది రాజా, నీకే జై జై. పాపకు పాపములో పడియున్నా, పాపకు పాపములో పడియున్నా, నాను చూచి చేజాచి, నాను చూచి చేజాచి, చక్కగదరికి చేర్చితివి, చక్కగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా, నీకే జై జై రాజాతి రాజా, నీకే జై జై. సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పావనుడగున ప్రభు యేసు, పావనుడగున ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా, నీకే జై జై రాజాతి రాజా, నీకే జై జై. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను మరువననినా, నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా, నీకే జై జై రాజాతి రాజా, నీకే జై జై. అధిక స్తోత్రాలుడావైనా
అధిక స్తోత్రారుడవైనా ఆది అంతము లేని దేవా ఆది అంతము లేని దేవా యుగములకు నీకే జై జై యుగములకు నీకే జై 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 యేసు రాజా జై జై రాజాతి రాజా నీకే జై జై రాజాతి రాజా నీకే జై జై. కూర్చోండి. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా ప్రభువుని ఆరాధిస్తాం. ఆమోస్ బ్రదర్ సండే స్కూల్. సమీర్ మైక్.